కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మీద కొన్ని ఆరోపణలు. ఖర్గే అనేది ఒక రబ్బర్ స్టాంపు. రబ్బర్ స్టాంపు ఖర్గే అంటారు. ఏం చెప్తారు మీరు? ఎట్లా? బీజేపీ చెప్తారు. సోనియా గాంధీ చేతిలో రబ్బర్ స్టాంపు ఖర్గే. చాలా పొరపాటు. పేరుకే జాతీయ చాలా అధ్యక్షుడు. పొరపాటు. పేరుకే జాతీయ అధ్యక్షుడు. అది నేను చెప్పుకోను. చాలా పొరపాటు. ఇంతవరకు ఓటమి ఎరగని నాయకుడు, ప్రముఖ దళిత నాయకుడు ఈ దేశంలో నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత ఆయనే ఫైనల్. ఆయన మాటే ఫైనల్. బీజేపీ వాళ్ళు ఏదో అవాకులు చవాకులు పేలితే మిమ్మల్ని అడుగుతాను వెంటనే బీజేపీలో మూడో పేరు చెప్పండి మీరు. అమిత్ షా, మోడీ తప్ప మూడో పేరు ఉన్నదా బీజేపీలో? రాజ్నాథ్ సింగ్ బీజేపీ ఎవరు పెట్టారు? వాజ్పేయి గారు పెట్టారు. వాజ్పేయి గారు ఉన్నారా? అద్వానీ గారు పెట్టారు. ఉన్నాడు. ఏం చేశారు అద్వానీ గారిని? కాబట్టి ఒక నైతిక విలువలు లేని మతతత్వంతో, కులతత్వంతో, ప్రాంతీయతత్వంతో, కుళ్ళు తత్వంతో కుతంత్రాలు చేసి ఏక్నాథ్ షిండేని తీసుకురావడం ద్వారా దేశవ్యాప్తంగా అధికారాన్ని చేపట్టడానికి ప్రయత్నించి చేపట్టినటువంటి బీజేపీ చెప్పే మాటలు ఈ దేశ ప్రజలు కొంతవరకే నమ్ముతారు. పొద్దు నమ్మరేక. ఆ టైం అయిపోయింది. పక్క పార్టీ నుండి పక్క పార్టీలో ఉన్న నాయకులను అరువు తెచ్చుకొని మీ పార్టీలో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు ఈ రోజున. మీ పార్టీలో నాయకత్వం లేదంటారు? నాయకత్వం లేకపోవడం ఎవరు సీఎం? కాంగ్రెస్ పార్టీయా? తెలంగాణ రేవంత్ రెడ్డి ఏ పార్టీ? టీడీపీ పార్టీ కదా. అవును, చేరాడు కదా. పార్టీలు చేరిన తర్వాత ఈ పార్టీ మీరు ఆహ్వానిస్తేనే కదా వచ్చారు. నో. ఇప్పుడు ఇంటర్వ్యూకి మిమ్మల్ని ఆహ్వానిస్తేనే కదా వచ్చారు. రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి నాయకులు లేరండి. ఆయనేమి గెలిచిన నుంచి పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి తీసుకోలే. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వచ్చి అనైతికంగా ఉన్నది అనైక్యతతో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొని వచ్చాడు. ఎలా? రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా స్టేజ్ మీద చెప్పారు, మీరు అందరూ కలిసి పనిచేస్తే మనం గెలుస్తాం. కలిసి పనిచేసేవాళ్ళు మాత్రం మాతో ఉండండి, పనిచేయని వాళ్ళు బయటకు వెళ్ళిపోండి, మీరు వెళ్ళకపోతే నేను పంపిస్తాను అన్నాడు. ఆ డైలాగ్కి సీనియర్ నాయకులందరూ పేర్లు అనవసరం, వాళ్ళందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చేసారు. రేవంత్ రెడ్డికి నేను పీసీసీ ఇస్తున్నాను, ఖచ్చితంగా మీరు పనిచేయండి, అధికారం వస్తుంది, మీకు మంత్రి పదవులు అన్నా దక్కుతాయి అని చెప్పాడు పబ్లిక్ మీటింగ్లో. ఆ యొక్క షాక్ తోటి అందరూ కలిసి పనిచేశారు కాబట్టి తెలంగాణలో మేము గెలిచాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా బతికి బట్టగడద్దా? ఉన్న ఓటర్ల సంఖ్య ఇంకేమైనా సంఖ్య పెరుగుద్దా? ఓటర్ శాతం పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి. ఆ ప్రశ్న అడిగే ముందు మీరు 50 సంవత్సరాలు ఈ దేశంలో 2 పార్లమెంటు సీట్లకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో, ఢిల్లీలో 540 సీట్లు ఉన్న పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ రాకూడదని ఎక్కడుందండి? ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మీద కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు లేకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అంటే మీరైనా ఎలా ఉందంటే పక్కింటి పోడైతే అట్లా కాదు. రాజకీయాలు అనేది అన్ని పార్టీలు ఉండాలి. తీసుకోవాలి. స్పోర్టివ్గానే నేను చెప్పేది. మా క్యాడర్ అంతా అక్కడ ఉంది కాబట్టి చెప్తున్నా. మా క్యాడర్ని అతను కిడ్నాప్ చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే మా క్యాడర్ అంతా అక్కడ ఉంది. మీ క్యాడర్ అంతా నిలబడ్డాయి కదా. ప్రజలు వైసీపీ తరపున ఉన్నారు, వెళ్ళారు, అధికారంలోకి వస్తుంది, భవిష్యత్తు అనేది వాళ్ళు ఆలోచించుకుని వెళ్ళిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి దానిలో భాగంగానే ఈ రోజున మీ పార్టీ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులుగా చెప్పబడే నాయకులు స్టిల్ జగన్ టచ్లో ఉంటారు. త్వరలోనే కొంతమంది సీనియర్లు పార్టీ మారినా సరే ఎవడన్నా వెళ్ళమండి. అది కూడా చెప్తాను. ఉండేవాడు ఉండమనండి, వెళ్ళేవాడు వెళ్ళమనండి. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకు ఒక వ్యక్తి ఒక కార్యక్రమంలో ఇదే జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. త్వరలో వైసీపీ జతం తీసుకోబోతున్నారు ఈ పెద్దల కాలం. అప్పుడు ఎలా ఉంటుంది పార్టీ? ఉండదండి. వ్యక్తుల వల్ల, ఒక సంజయ్ రెడ్డి వెళ్ళినందువల్ల, ఒక సురేష్ రెడ్డి గారు వెళ్ళినందువల్ల, ఇంకొక ఎల్లయ్యప్పలో వెళ్ళినందువల్ల పార్టీకి వచ్చి నష్టమే ఉండదు. ఇంకొకరు వస్తారండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ బ్రహ్మాండమైన బహిరంగ సభలు పెట్టి 6 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొస్తారని ఉన్న కలలు కన్నారా? వాడు ధైర్యం చేశాడు, దమ్ముగా ఖర్చు పెట్టాడు, నుంచోబెట్టాడు, జనాన్ని పోగు చేశాడు, ఒక్కసాట తీసుకొచ్చాడు. ముఖ్యంగా నాయకులందరినీ రాహుల్ నాయకత్వంలో ఒక్క స్టేజ్ మీద తీసుకొచ్చాడు, కొట్టాడు కాదు. అలాగే షర్మిల వచ్చింది, ఖచ్చితంగా వయసులో ఉంది, ఖచ్చితంగా చేస్తుంది, డిఫరెంట్ చేయగలుగుతుంది. సీనియర్లో కొంతమంది ఇదే శర్మారెడ్డిని మార్చాలి, వేరే పర్సన్ పిసిసి వాళ్ళని డిమాండ్ చేస్తారు. అది జరగని పని, అది పిచ్చి డిమాండ్, పిచ్చి మాటలు అవన్నీ. షర్మిలారెడ్డిని అంటే ఇప్పటికే కొంతమంది నాయకులుగా పరిగణించేవారు కొంతమంది. వాళ్ళు అనుకుంటున్నారు నాయకులని. హైకమాండ్ కంప్లైంట్ చేసుకోనండి, ఎవడేం చేయొచ్చు కంప్లైంట్. చెత్తపుట్లో పడేస్తారు తప్ప వాటి వల్ల వచ్చేది ఏముండదు. పరిగణన తీసుకుని ఏ నాయకుడైనా మీరు వెళ్ళినా నేను వెళ్ళినా టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, అంతవరకే తప్ప షర్మిలారెడ్డిని మార్చే పరిస్థితికి వస్తారని నేను అనుకోను. జరగదు. అంటే మార్చే ఉద్దేశం అది ఎట్టి పరిస్థితులు జరగదు. ఆమె సీఎం అయ్యే వరకు ఆవిడే ఉంటుంది. సీఎం భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. షర్మిలారెడ్డి రికార్డ్ అవుతుంది. మీరు మాట్లాడేది అవునవండి, ఖచ్చితంగా. నేను రాసి పెట్టుకోండి మీరు. రేపు అవుతుందో. రాజశేఖర రెడ్డి గారు కూడా నాతో ఈ మాట అన్నాడు ఒకప్పుడు. మనం ఎప్పుడు అవుతాం సీఎం అంటే ఇంకో 15 ఏళ్ళు పట్టుద్ది అన్నాడు ఆయన. 94లో అట్లాగే పట్టింది, 20 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మీరు అధికారంలో ఎంత టైం పడుతుంది? షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారం సీఎం అవడానికి 29 లేదా 34. 29కి అవకాశం ఎందుకు ఉండదు? ఎందుకు ఈ లోపు 4 ఏళ్ళలో బొచ్చడి కార్యక్రమాలు జరుగుతాయి, ఎన్నో జరుగుతాయి మార్పులు రాజకీయాల్లో.
ఏదైనా అవ్వచ్చు, గుర్రం ఎగరనవచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే త్వరలో జమిలి ఎన్నికలు జమిలి ఎన్నికలు అనేవి రావు, అది మర్చిపోండి. జమిలి ఎన్నికలు నేను వచ్చేస్తాను జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు, అది అబద్ధం, అది ఉపయోగం లేదన్నమాట. జమిలి లేదు. సార్ ఇంకొక విషయం వాస్తవాలు మాట్లాడదాం. 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా దరఖాస్తులు చేసుకున్నారు, అప్లికేషన్లు పెట్టారు. అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎమ్మెల్యేకి 10,000 రూపాయలు, ఎంపీకి 25,000 రూపాయలు ఫీజు కట్టించుకున్నారు. పార్టీలో లిస్ట్ అవుట్ చేశారు. షర్మిల గారు ఇంటర్వ్యూలు చేశారు. ఆ ఇంటర్వ్యూలు కూడా మమ్మ అనిపించారు. కానీ చివరికి ఆవిడకి ఎవరికైతే సీట్ ఇవ్వాలనుకున్నారో ఆ వ్యక్తికే సీట్లు ఇచ్చారు. దాని విషయం మీద కొంతమంది పార్టీ హైకమాండ్ని కంప్లైంట్ చేశారు. మీడియా ముందు కూడా వచ్చి బహిరంగ ప్రకటన చేశారు. పార్టీ మమ్మల్ని మోసం చేసింది, నట్టేటను ముంచింది, మేము ఎంతకాలం పార్టీ కృషి చేసాము, మమ్మల్ని పార్టీకి కృషి చేసాము, మా జీవితాన్ని పార్టీకి త్యాగం చేసాము, మాకు పదవులు ఇవ్వలేదు, సీట్ ఇవ్వలేదు అన్నారు. ఏం చెప్తారు ఆ విషయం? పేరు చెప్పవసరలా. ఆ మాటలు మాట్లాడే వాళ్ళందరికీ 5-6 సంవత్సరాల నుంచి సీనియారిటీ లేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు. వేరే పార్టీలో గేట్లు మూసేసినందువల్ల ఈ పార్టీలోకి వచ్చి కూర్చున్నారు, కుర్చీలు వేసుకుని తప్ప వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఒప్పుకోవడానికి నేను ఒప్పుకోను. నా సర్వీసులు 4 వంతులకు 4 వంతు కాదు 5 వంతు కూడా ఉండదు. కాబట్టి పేర్లు అలాంతా నాయకులుగా పరిగణించరా మీరు? మరి అన్ని ఆవిడే ఇచ్చుకునేటట్టయితే నేను చెప్పిన వాళ్ళకి 8 మందికి ఎట్ట వచ్చింది, 7 ఎట్ట వచ్చింది? అంటే పేరుకే ఆవిడ ఇంటర్వ్యూ చేసేది తప్ప ఆ ఇంటర్వ్యూలో మమ్మ అనిపించారు తప్ప ఆవిడ ఎవరికైతే మైండ్లో ఉందో ఆడకే సీట్లు ఇచ్చారనేది. ఆవిడ మైండ్లో ఉండటానికి ఆవిడకి జాతీయ స్థాయిలో కంప్లైంట్లు కూడా ఇచ్చారు, మీడియా ప్రకారం కూడా ఇచ్చారు. ఎవరివ్వండి, మీడియా ముందు కూడా వచ్చారు. మరి ఇది యాక్షన్ ఏది? అది నిజమైతే మీరు అన్నట్టు యాక్షన్ ఉండాలిగా. ఏది యాక్షన్? నో యాక్షన్. నేను డైరెక్ట్ మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లోనే ఆ ప్రస్తావన చేశా. ఇట్లా బయటకు వెళ్ళి ఎవరు పడితే లావాకులు చావకులు పేలుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే పెద్దలు మొత్తం కూడా అలాంటి వాళ్ళకి సమాధానం ఇవ్వటం మొదలు పెడితే వాళ్ళు విలువ పెంచినట్టు అవుతూ వదిలేయండి అన్నారు. అంతే.